I'm feeling so happy. మా ఆయన ఏమైనా తప్పు చేసినా మా ఆయనకే సపోర్ట్ చేస్తాడండి. నిజంగా అందుకే అన్నారేమో బామర్దులు బాబా బతుకు కోరుతారని. మా అక్క నూజివీడు నుంచి పంపించిన రాఖీ. సో నేను కట్టాగా నా గిఫ్ట్ కట్టడం వరకే నీకు ఇచ్చాను ఛాన్స్, అదే పెద్ద గిఫ్ట్. మా అక్క ఇచ్చిన రాఖీ నువ్వు కట్టడం. నేనండి ఇవి ఎప్పుడు వీడియో తీతో తెలియదని సెట్స్ పెట్టుకొని కూర్చున్నాను. హలో హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి రాఖీ స్పెషల్ ఎపిసోడ్ అనమాట. రాఖీ రోజు మార్నింగే లేచి స్నానం చేసి పూజ చేసుకున్నానండి. మా తమ్ముడు రాఖీ కట్టించుకోవడానికి నా దగ్గరికే వస్తాడు. ఎవ్రీ ఇయర్ నా దగ్గరకు వచ్చి కట్టించుకొని వెళ్తాడు. సో ఇప్పుడు నా పూజని షూట్ చేస్తుంది కూడా మా తమ్ముడే. పూజ అయ్యాక మా తమ్ముడికి నేను రాఖీ కట్టేస్తాను. అందరికీ హ్యాపీ రాఖీ అండి. ఈ వీడియో మధ్యలో మీకు ఒక విషయం చెప్తానండి. అదేంటంటే ఎవరైనా ఇల్లు క్లీన్గా ఉండాలనే కోరుకుంటారండి. ఇల్లు క్లీనింగ్ ఆడవాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా బిజీ అవ్వటం వల్ల మేడ్ని పెట్టుకుంటున్నారు. ఆ మేళ్లకు కూడా ఒక్కొక్కసారి పని ఉండటమో హెల్త్ బాగోపోవటం వల్ల కొంచెం డుమ్మాలు కొడతారు. అలాంటప్పుడు మనకు ఈజీగా యూజ్ అయ్యే మెషిన్ ని నేను తెచ్చానండి. అదే అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ విత్ వాటర్ స్ప్రే అండ్ ఎల్ఈడి. ఈ మెయిన్ యూనిట్ లో 2 పవర్ఫుల్ స్క్రబ్బర్స్, ఒక స్వివిల్ హ్యాండిల్, ఒక అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్, ఒక ఏసీ అడాప్టర్, ఒక మెజరింగ్ కప్, ఇంకా 2 ఎక్స్ట్రా మాప్ ప్యాడ్స్ కూడా వస్తాయి. ఇందులో ఒక మాన్యువల్, దాని బ్యాక్ సైడ్ ఒక వారంటీ కార్డ్ కూడా ఉంటుందండి. ఇది ఒక 2-in-1 క్లీనింగ్ సొల్యూషన్. ఇక్కడ మనకి పవర్ బటన్ ఇంకా ఒక స్ప్రే బటన్ ఉంటుంది. ఈ స్ప్రే బటన్ ని ఇలా హోల్డ్ చేసి ఉంచితే మనకు వాటర్ స్ప్రే అయ్యి ఒక సీమ్లెస్ వాటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది చాలా ఫ్లోర్ టైప్స్ మీద వర్క్ అవుతుంది. వైనల్, టైల్, హార్డ్వుడ్, మార్బుల్స్ ఇంకా ఎన్నో. ఈ స్క్రబ్బర్ ఎఫర్ట్లెస్ గా అన్ని స్టెయిన్స్ ని తీసేస్తుంది. దీనికి డబుల్ స్పిన్నింగ్ హెడ్స్ అండ్ రొటేషన్ స్పీడ్ వచ్చేసి 150 రౌండ్స్ పర్ మినిట్. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 200 ml. ఈ మెజరింగ్ కప్ తో మనం ప్రిసైజ్ గా ఫిల్ చేసుకోవచ్చు. దీని స్వివెల్ హ్యాండిల్ మనకు మన ఇంటి ప్రతి కార్నర్ ని ఈజీగా క్లీన్ చేస్తుంది. 4 hours కంప్లీట్ గా చార్జ్ చేస్తే 50 minutes వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ మాప్స్ డిటాచబుల్ కూడా. మీరు కూడా ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ కొనుక్కోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. హాయ్ సాయి, హ్యాపీ రక్షాబంధన్. మా తమ్ముడు అండి, మీ అందరికీ తెలుసు కదా, సంవత్సరానికి ఒకసారి కనపడతాడనమాట. నాకు మీకు కూడా. మిగతాదంతా ఫోన్లోనే అనమాట. ఏదైనా ఎమర్జెన్సీ, కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు వస్తాడు. అదర్వైజ్ అంతా ఫోన్లోనే. నాకు మంచి ఫ్రెండ్, గైడ్, వెల్ విషరు. కొన్ని ప్రభాకర్కి చెప్పుకోలేను కదండి. చెప్పుకోలేని అన్ని మా తమ్ముడికి చెప్పుకుంటాను. వేరే వాళ్ళకి చెప్పుకొని బాధపడటం కంటే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇంకొకరికి చెప్పి అట్లా స్ప్రెడ్ అవ్వకుండా తమ్ముడు కాబట్టి ఆ ట్రస్ట్ ఉంటుంది అనమాట. తమ్ముడికి చెప్పుకుంటే అమ్మాయి ఆ కడుపులో భారం తగ్గిపోద్ది, కడుపు నొప్పి తగ్గిపోద్ది. వాడు కూడా కొంచెం సొల్యూషన్స్, ఎలాంటి సొల్యూషన్ ఇస్తాడు? అక్క కామ్ ఉండు, వాటర్ తాగి కూర్చోక అదే అయిపోద్ది, సాల్వ్ అయిపోద్ది అని కూల్ సొల్యూషన్స్ ఇస్తాడండి. మా తమ్ముడు అంటే నాకే కాదు, మేము ముగ్గురం అక్క చెల్లెలము. మేము ముగ్గురం అట్లే ప్రాణంగా చూసుకుంటాం. చిన్నప్పటి నుంచి అదే ఇష్టం అనమాట. మేము చిన్నప్పటి నుంచి మా నాన్న హెడ్ మాస్టర్. మేము ఉన్నా లేకపోయినా, తిన్నా తినపోయినా మా తమ్ముడికి మాత్రం మేము పెట్టి తినేటోళ్ళం. ఆ మెమరీస్ అన్ని చాలా అంటే చాలా గుర్తొస్తాయి. నిజంగా మా తమ్ముడిని చూస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినంత హ్యాపీగా ఉంటుంది, మా నాన్న చూసినంత హ్యాపీగా ఉంటుంది. ఏదో కొత్త ఎనర్జీ వస్తుందండి. నువ్వు కూడా మాట్లాడవా ఏమైనా మా ఆడియన్స్ కోసం? నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మేము ముగ్గురు అక్కలం, నీకు ఎట్లా చూసుకుంటాము? ఈ రోజు అంటే ఎప్పుడు మనం షేర్ చేసుకోం కాబట్టి ఒకసారి నీ ఫీలింగ్స్ కూడా. నాకు కూడా తెలియదు ఇన్ని విషయాలు ఉన్నాయని. ఫస్ట్ టైం ఇట్లా రివీల్ చేయగానే నాకు కూడా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎక్కడున్నా అండి ఎవ్రీ ఇయర్ నా దగ్గరకు వచ్చి మాత్రం రాఖీ కట్టించుకుంటాడు. ఈ ఇయర్ కొంచెం బిజినెస్ పెట్టాడు, ఖమ్మంలో ఉన్నాడేమో టెన్షన్ పడ్డాను. కానీ నా దగ్గర కట్టించుకొని మా అక్కల దగ్గరికి, మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సాయి. మా ఆయనకు కూడా అండి మా తమ్ముడు అంటే చాలా ఇష్టము. బావమరుదులు బాగా కోరుకో అంటారు కదా.
మా ఆయన ఏమైనా తప్పు చేసినా మా ఆయనకే సపోర్ట్ చేస్తాడండి. అంత నిజంగా, అందుకే అన్నారేమో బామర్దులు బాబా బతుకు కోరుతారని. నిజంగా అండి. గాడ్ బ్లెస్ యూ సాయి. నువ్వేం చేసినా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తమ్ముడికి వాడి దగ్గర నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయం. నేనే ఎప్పుడు బట్టలు కొనిస్తా. ఈసారి నాకు టైం లేక బట్టలు కొనివ్వలేదు. సాయి డ్రెస్ కొనుక్కో, ఓకేనా? ఓకే. ఏవండి టైం లేక నేను స్వీట్ కొనలేదండి. సో న్యాచురల్ స్వీట్, హెల్దీ స్వీట్. హ్యాపీ రాఖీ సాయి. మంత్రి సత్యనారాయణ గారికి జై. స్వీట్ డేట్స్ ఇట్లా కూడా వాడుకోవచ్చు అని మీకు చిన్న హింట్ అనమాట. న్యాచురల్ స్వీట్, హెల్దీ స్వీట్, మంచి స్వీట్. ఇంకా చెప్పు సార్ ఏమైనా. నువ్వు మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదు. ఏం లేదు అట్లా. అక్క దగ్గరికి చెల్లి దగ్గరికి వెళ్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఎట్లా? నేను చాలా మిస్ అవుతున్నానండి. నేను వెళ్ళేదాన్ని కానీ ఇంకా పిల్లలు రాకే ఉంది, నాకు రేపు షూట్ ఉంది, అందుకని నేను వెళ్ళలేకపోతున్నా. పాపం మా అక్క నాకు కాల్ చేసి కూడా రావే నేను వస్తున్నా. మా అక్క వైజాగ్లో ఉంటుంది అనమాట. వస్తున్నానంటే ఈసారి కలుస్తాను అక్క, ఈ ఒక్కసారి వదిలే అని చెప్పాను. పాపం మా అక్క అర్థం చేసుకుంటుంది. మా చెల్లి కూడా. మేము ముగ్గురం చాలా బాగుంటాం కలిస్తే మాత్రం. మేము ముగ్గురం వస్తే అంటే మేము నలుగురం కలిస్తే మా అమ్మకి చాలా హ్యాపీ. అంటే ఎవరి ఫ్యామిలీ అయినా కలిస్తే చాలా హ్యాపీ కదండి. నేను మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నాను, కానీ నాకు ఇలాంటి తమ్ముడు, ఇలాంటి అక్క చెల్లెలు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈవెన్ ఈ రాఖీ రోజు నిన్ను కలిసి అక్కడ ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ముగ్గురితో కట్టించుకుంటున్నాను. ఇది ఈ ఇయర్ చాలా స్పెషల్ నాకు. ఎవ్రీ ఇయర్ నేనే కడతానండి. నా రాఖీ కట్టిన తర్వాత అక్క రాఖీ, చెల్లి రాఖీ కూడా నేనే కడతాను. ఈసారి ముగ్గురిది కవర్ చేస్తున్నాడు. ఇదండి మా తమ్ముడితో ఈ ఇయర్ నా రాఖీ సెలబ్రేషన్స్. ఇప్పుడు ఊరెళ్ళాక మా మమ్మీ ఫుడ్ తింటాడు, టేస్టీగా, యమ్మీగా. మా అమ్మ బాగా చేస్తుందండి. మా తమ్ముడు వెళ్ళిపోయాక పిల్లలిద్దరిని లేపానండి. వాళ్ళు కూడా స్నానం చేసి పూజ చేసుకొని రాఖీని సెలబ్రేట్ చేసుకున్నారు. పాప కూడా చాలా ప్రేమతో వాళ్ళ అన్నకి రాఖీ కట్టింది. తరువాత మా పాప మా మరిది గారి ఇంటికి వెళ్ళిందండి. అంటే ప్రభాకర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరు పిల్లలకు కూడా రాఖీ కట్టిందండి. మా వారు కూడా వాళ్ళ అక్క పంపించిన రాఖీని మా పాప చేత కట్టించుకున్నారండి. మా అక్క న్యూజిలాండ్ నుంచి పంపించిన రాఖీ. సో మా అక్క ఇక్కడ లేదు కాబట్టి మా పాపతో కట్టించుకున్నాను. సో నేను కట్టా కదా గిఫ్ట్ కట్టడం వరకే నీకు ఇచ్చాను ఛాన్స్. అది పెద్ద గిఫ్ట్. మా అక్క ఇచ్చిన రాఖీలో కట్టడం గిఫ్ట్ మా అక్కకే ఇస్తాను. అండ్ నాకు చెల్లైనా, తెల్లైనా, అక్కైనా, బామ్మైనా, అమ్మాయినా అన్ని మా పాపే కదండి. అందుకని పాపతో కట్టించుకున్నాను. అండ్ థ్యాంక్స్ టు అక్క. హ్యాపీ రాఖీ అక్క చెల్లెలందరికీ. ఈ వ్లాగ్ చూస్తున్న అక్క చెల్లెలందరికీ హ్యాపీ రాఖీ. మీరు మీ బ్రదర్స్ ఎప్పుడు మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ రాఖీ. మా అక్క మా చెల్లి కూడా మా తమ్ముడికి రాఖీ కట్టి నాకు వీడియో పెట్టారండి. ఆ వీడియోని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. రాఖీ రోజు సినిమాకి వచ్చారు. ఏం సినిమాకి వచ్చారు? మీది ఏ ఊరు? దువ్వండి. నేనండి ఇవి ఎప్పుడు వీడియో తీస్తుందో తెలియదని సెట్స్ పెట్టుకొని కూర్చున్నాను. మమ్మీ వీడియో తీస్తుంటే పాపం బయట నుంచి వచ్చి మనల్ని అడిగే వాళ్ళు కూడా వెళ్ళిపోతుంది. ఇంకో విషయం అండి, ఇక్కడ మమ్మల్ని ఇటువైపు వీడియో తీస్తాను, మా ఎదురు కూడా ఎగిరి పడతారండి, అలా తీస్తారనుకోండి. నేను అస్సలు ఫీల్ అవ్వను. మీరు ఫీల్ అవ్వాలి. నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదని ఫీల్ అవ్వాలి. మీరు మమ్మీకి ఏం చెప్పా ఫీల్ అవ్వదని. అంతే. హాయ్ మూవీ చాలా బాగుందండి. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మూవీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇదండి ఈ ఇయర్ మా రాఖీ స్పెషల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలైజా.